ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేరళ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ పినరయి విజయన్ ఇళ్లపై రాజకీయ ప్రేరేపిత ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా పెనుగంచిప్రోలు శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వి గురవయ్య, సిపిఎం మండల నాయకులు దారా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా వామపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని, ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వం ఈడీ లాంటి కేంద్ర సంస్థలను జేబు సంస్థలుగా మార్చి ప్రధాన ప్రతిపక్షాలపై దాడులకు పులుగొల్పడం బీజేపీ ప్రభుత్వ సంకుచిత వక్ర రాజకీయ ధోరణికి అర్థం పడుతుందని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగితే దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. కాకుండా ప్రజలు దాడి చేశారు వాళ్ళ మీద, ఎవరి మీద, విడి మీద. అలాంటి వారిపై దాడి చేయడం తప్పని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. సిపిఎం పార్టీగా ఇప్పుడు ఏంటంటే అది చేతులట్టు పెట్టి సూర్యకాంతి ఆపలేరు, కానీ ఈ ఎర్రజెండ ఉద్యమాన్ని ఆపేద్దాము ఎవరని చెప్పేసి అంటున్నాం. ఒక్క ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ఎంఏఓఎల్ చిట్టిబాబు ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచారాలు ఏర్పాటు చేసి ఎక్కువ మంది విద్యార్థులను ప్రైవేట్ పాఠశాల నుండి గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేశారు. ఈ సందర్భంగా శనివారం సుమారు 150 మంది ఉపాధ్యాయులు కలిసి బైక్ ర్యాలీతో ప్రచారం చేసుకుంటూ షేర్ మహమ్మద్ పేట, అనుమంచిపల్లి, గండాయి గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గైపేట ఎంపీడీఓ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి యొక్క సూచన మేరకు ప్రభుత్వ పాఠశాలలో రోల్ పెంచాలి, ఎక్కువ మందిని జాయిన్ చేయాలి, ఆ పిల్లలందరూ కూడా పౌష్టికమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రచారం చేయడం జరిగింది. దానికి బడి పిలుస్తుందనే ఒక కార్యక్రమం పెట్టి గత 4 రోజులుగా మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, వివిధ అధికారులు, గౌరవ కలెక్టర్లు, డిఈఓ గారు, ఆర్జేడీ గారు అందరూ కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి చదువురాని తల్లిదండ్రులను కలిసి వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా మరి ఈరోజు జగ్గైపేట మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఉదయం చిల్లకల్లులో స్టార్ట్ అయినటువంటి ఒక చైతన్య రథం షేర్ మహమ్మద్ పేట, అనుమంచిపల్లి, గండ్రాయిలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నారు. మా ఉపాధ్యాయులందరూ కూడా 100 మంది వాళ్ళ సొంతంగా బైక్ వేసుకొని బైక్ ర్యాలీ తీసి వివిధ గ్రామాల్లోకి వెళ్ళి తల్లిదండ్రులను చైతన్యవంతులు చేసి చాలా మంది పిల్లల్ని జాయిన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ మండలంలో కనివిని ఎరిగిన రీతిలో మేము ప్రచారం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు జగ్గైపేట మండలంలో ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి సుమారుగా 250 మంది పిల్లలు ఇప్పటికే జాయిన్ అయ్యారు. రేపు పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత ఇంకొక 500 మంది పిల్లలు జాయిన్ అవుతారని చెప్పి మాకు తెలుస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంపు 2026 విజయవంతంగా ముగిసింది. ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే వెనుగళ్ల రామరావు పాల్గొని క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. 28 రోజుల పాటు సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో
15 క్రీడాంశాల్లో ప్రతిరోజు 1000 మంది క్రీడాకారులను శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గుడివాడ నడబొడ్డున నెలకొల్పిన స్టేడియంలో నేడు వేలాది మంది క్రీడాకారులు శిక్షణ పొందుతుండడం సంతోషకరమని, స్టేడియంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని, ప్రభుత్వం తరపున క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. పామర్రు P4 కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లకుమార్ రాజా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ లక్ష్యంగా ఆయన తనదైన శైలిలో పంచ్లు కౌంటర్లు వేశారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను తాము పరిష్కరిస్తుంటే ప్రతిపక్షాలు రాక్షసుల్లా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లో అధికార పదంతో నా ఇంటిపైకి అల్లరి ముగ్గురును పంపించాం. అందుకే ప్రజలు గతంలో వచ్చిన 32,000 మెజార్టీని కాస్త ఇప్పుడు 30,000 మైనస్ లోకి నెట్టి సరైన గుణపాఠం చెప్పారు. రాజకీయాన్ని రాజకీయంగా చేద్దామని, అభివృద్ధిపై ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి తాము సిద్ధమని ఎమ్మెల్యే కుమార్ రాజా మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ప్రతిష్టాత్మకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి వారం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈరోజు శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టాం. వీటితో పాటు మీకోసం మీ ఎమ్మెల్యే వాట్సాప్ ఎమ్మెల్యే అనే నంబర్ క్రియేట్ చేయటం, తద్వారా ఈ అర్జీలు వచ్చేవాళ్ళు అర్జీలు తీసుకొని గంటలు మరి ఎక్కడో దూరం నుంచి రావటం, మరి అర్జీల కోసం ఇక్కడ ఇవ్వటం, మరి ఒక గంట ఇక్కడ వెయిట్ చేయటం, మళ్ళీ వారి ఇంటికి వెళ్ళడానికి ఇంకో గంట 2 గంటలు, ఈ ఇబ్బంది లేకుండా ఈ వాట్సాప్ నెంబర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 9908833636 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా ఏ కంప్లైంట్ ఉన్నా వీడియో ద్వారా, ఫొటోస్ ద్వారా, వాట్సాప్ ఆడియో ద్వారా, లేకపోతే మెసేజ్ ద్వారా, ఏది కాకపోతే ఫోన్ చేయటం, ఈ రకంగా చేసే వ్యవస్థ క్రియేట్ చేయటం ద్వారా దాదాపుగా 158 సమస్యలు వాట్సాప్ లో నమోదయ్యాయి. దాంట్లో 27 సమస్యలు పరిష్కరించేశాం. వాటి అన్నిటికీ వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక సమస్యల గురించి ఒక 30 మంది పామర్ టౌన్ లో డంపింగ్ యార్డ్ గురించి అడగటం జరిగింది. డంపింగ్ యార్డ్ గురించి మరి ఈరోజు సాయంత్రం కలెక్టర్ గారిని కలుస్తూ దానికి సంబంధించి అదొక లెగసీ సమస్య, దీర్ఘకాలిక సమస్య. ఇప్పటికీ కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన పామర్ సమస్యలు పరిష్కరించడానికి పూనుకున్నాం, ఒక యజ్ఞం లాగా పూనుకున్నాం. ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు చూస్తున్నారు. మనం ఋషులులాగా పట్టుదలగా యజ్ఞం చేసుకుంటూ ముందుకు పోతుంటే అడుగున అంతరాయాలే. సాక్షాత్తు ఇక్కడ ఒక హెల్త్ క్లినిక్ పెడితే, హెల్త్ క్లినిక్ కడుతుంటే నువ్వు చెప్పినట్టు ఉన్నవాడికి అంతకంటే ఘోరంగా మీ కార్యకర్తలు, మీ నాయకులు నువ్వన్న మాటలే 5,000 అయినా గెలవలేనా, కనీసం 2,000 అయినా గెలవలేనా, కనీసం 10,000 నువ్వు అనుకున్నావు. నువ్వు మరి ఈరోజు ఏదైనా నీ పరిస్థితి కళ్ళు నెత్తికెక్కింది. ఈరోజు కేవలం 23 నెలల పాలన జరిగితే, 60 నెలల్లో కేవలం 23 నెలలే పాలన జరిగితే నువ్వు చూసి ఓర్చుకోలేకపోతున్నావు. అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్తున్నావు. పెన్షన్ అన్నావు, పెన్షన్ పడిపోయావు, నెక్స్ట్ మంత్ పెన్షన్ ఇస్తున్నావు, ఏం మాట్లాడతావు? కొత్త పెన్షన్లు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నావు, ఎంత టెన్షన్ పడిపోయావు. మరి తల్లికి వందనం మేము ఇస్తున్నావు, అందరికి ఇచ్చావు కుటుంబంలో. నువ్వు అమ్మఒడి అని చెప్పి అందరికి ఆవురు పంపించావు. ఏం చేశావు? మరి సంక్షేమం మాట్లాడతావా, అభివృద్ధి మాట్లాడతావా, లేకపోతే పెట్టుబడి గురించి మాట్లాడతావా? ఫ్లాట్ రేట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అయినప్పుడు నెక్స్ట్ మంత్ ప్రారంభం చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు వస్తాయి. వీటన్నిటికి మించి బ్రహ్మాండంగా అన్ని వర్గాల యువతకి జాబ్ మేళగా ఉద్యోగ అవకాశాలు కల్పన కృషి చేస్తున్నావు. దాని గురించి మాట్లాడు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, మిస్టర్ కైలి అనిల్ కుమార్, ఒకటే చెప్తున్నా. నువ్వు 1 అంటే నేను 2 అంట, నువ్వు 2 అంటే నేను 10 అంట, నువ్వు 1 అట్టిస్తే నేను 8.5 ఇస్తా, ఇవ్వగలను. అభివృద్ధితో పాటు నీకు కూడా కొద్దిగా సమయం కేటాయించాలని నేను డిసైడ్ అయ్యా. ఫేస్ టు ఫేస్ నువ్వురా నేను రా మాట్లాడదాం, అంతే తప్ప క్షేత్రస్థాయి గ్రామ స్థాయి అందరినీ కూడా ఇరికిచ్చేసి వాళ్ళందరిపై కేసులు మోపే పరిస్థితికి మీ కార్యకర్తలు లాగమాట నేను నా కార్యకర్తలు కూడా ఆ విధంగా ఉంచుకొల్పను. ఆ రకంగా మన ఇద్దరు చూసుకుందాం. ఇంకా నాకు లోతుగా నాకు అర్థమైంది ఏంటంటే, అనకూడదు 1-2 మైకులు నీకు లోపలికి గట్టిగా దిగినట్టున్నాయి,
మీకు హెల్త్ కూడా ఇబ్బంది వచ్చేసింది. హైరింగ్ చేసుకునే క్రమంలో 1-2 మేకులు మీకు లోపలికి గట్టికి దిగినట్టు ఉన్నాయి. అందుకనే తిక్కిగా మాట్లాడుతున్నావు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. షిఫ్ట్ ఆపరేటర్ గురించి తీసుకున్న ముగ్గురు మాట్లాడిన తర్వాత కూడా షిఫ్ట్ ఆపరేటర్ కృష్ణా చిన్న గుడ్లవల్లేరు మండలం వెన్నకోట గ్రామంలో పోల్రాజు పంట కాలువలో జరుగుతున్న ఉపాధి హామీ పొడుకుదీత పనులను ఎమ్మెల్యే వెనిగల రాము పరిశీలించారు. పనులు జరుగుతున్న కాలువ వెంబడి కిలోమీటర్ మేర అధికారులతో కలిసి పరిశీలించారు. ఫేస్ రికగ్నిషన్ హాజరులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎండల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలంటూ సూచించారు. సమీప పొలాల్లో ట్రాక్టర్ తో దుక్కు దున్నుతూ వ్యవసాయ పనులు ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. గ్రామంలోని శ్రీ జనార్దన స్వామివారి దేవస్థాన నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు నుంచి వచ్చింది కాలువ ఇటు ఇక్కడ వేసారా గట్టిగా చాలా బాగా చేశారు అంతా నీట్ గా. నా సైడ్ ఉంటా మరి చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది ఇటు లేదా అటు నుంచి వస్తాయా? నమస్తేమ్మా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.